ఏ ఏ విషయాల్లో ఫలించాలి, ఇది మనం ఆలోచిద్దాం ఈ రోజు నుంచి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. గలిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22. గలిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? 9 ఉన్నాయి. ఆత్మఫలము కోసం మాట్లాడుతూ 9 మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనము చాలాసార్లు వినుంటాము. ఈ యొక్క సిరీస్కి ఈరోజు నేను పరిచయం ఇస్తాను, జస్ట్ ఇంట్రడక్షన్. అసలు ఏంటి ఫలము అనే దానికోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. వచ్చే వారాల నుంచి వీటి కోసం మనము ఒక్కొక్క దానికోసం కూడా ఆలోచించుకుంటూ మనము నిజముగా ఫలించే స్థితిలో ఉన్నామా, ఈ ఫలములన్నీ కూడా మనలో ఉన్నాయా లేదో మనం ఆలోచించుకుందాం చివరిగా. అయితే దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు అందమైనటువంటి సృష్టిగా ఈ లోకాన్ని సృజించాడు కదా. ఈ లోకం చాలా అందంగా ఉంటుందా సృష్టి? నిజమేనా? అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్థలాలు నచ్చుతాయి. కానీ ఈ సృష్టి అంతా కూడా చాలా అద్భుతంగా దేవుడు సృజించాడు. కొన్ని స్థలాల్లోకి మనం వెళితే నువ్వు ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా సరే అక్కడ అలా కూర్చుంటే నీకు చాలా నెమ్మది దొరుకుతుంది. అలాంటి అద్భుతమైన, కంటికి కనువిందు చేసేటటువంటి అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు మన ముందు ఉంచాడు. అయితే ఈ సృష్టిలో ఆయన వృక్షములను, చెట్టులను సృజించినప్పుడు అవి చాలా మంచి రుచికరమైన ఫలములు ఇచ్చే చెట్లుగా దేవుడు సృజించాడు కదా. ప్రతి చెట్టు కూడా మనకు ఉపయోగకరమైనదే. ఆ ఫ్రూట్స్ మనం తింటున్నప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క రకమైన ఉపయోగకరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఫలము కూడా మనకు ఉపయోగకరంగా దేవుడు సృజించాడు. అయితే ఒక వ్యక్తి క్రైస్తవుడయ్యి ఏదో ఒక కారణం వలన ఫలించలేనటువంటి స్థితిలో ఉంటే గనక తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయినట్టే. సృష్టిలో దేవుడు వృక్షాలను సృజించి, మొక్కలను, చెట్లను సృజించి వాటి నుంచి ఫలాలు ఇచ్చే వాటిగా తయారు చేశాడు. అయితే మానవుడి నుంచి కూడా దేవుడు కోరుకున్నది ఏమిటంటే ఇలాంటి ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండాలి. అయితే ఈ చెట్లను నాటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాటికి కావలసిన నీటిని, ఎరువులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక చెట్టు ఒకవేళ ఫలించలేకపోతే అది ఆ చెట్టుకు అవమానకరమైనది. దానికి కావలసినవన్నీ కూడా అందుతున్నాయి. మిగిలిన చెట్లు ఫలించి ఒకవేళ అందులో ఒకటో రెండో చెట్లు ఫలించలేదంటే ఆ చెట్టు దాన్ని చూసి, మిగిలిన వాటిని చూసి ఖచ్చితంగా సిగ్గుపడాలి. యేసయ్య ఇలాంటి ఉపమానాలు తీసుకుని మంచి ఆత్మీయ పాఠాలను మనతో చెప్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో. అయితే లూకా సువార్త 13వ అధ్యాయము, ఇప్పుడు నేను చదవద్దు, 6 నుంచి 9 వరకు చూస్తే అలాంటి చెట్లను ఏం చేయాలో దేవుడు మాట్లాడాడు కదా. ఏం చేయమన్నాడంటే అది నరికివేసి అగ్నిలో పారవేయాలి అని చెప్పాడు. ఎందుకంటే అది ఫలించట్లేదు కాబట్టి, దానివల్ల స్థలం వేస్ట్ అవుతుంది, ఆ ప్లేస్ వేస్ట్ అవ్వడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అలాంటి చెట్లను ఆయన తీసి పారవేయాలి అని చెప్పాడు. అదేవిధంగా యేసయ్య మాట్లాడుతూ మంచి ఫలములు ఇచ్చే చెట్టు కోసం, చెడ్డ ఫలములు ఇచ్చే చెట్టు కోసం కూడా మాట్లాడాడు. ఇప్పుడు వాక్యం తెద్దాం. ఒకటి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చదువుదాం. మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 15 to 20. ఎవరైనా చదవండి. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ ఎద్దుకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజరుపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. 2 రకాల ఫలముల కోసం, లేదంటే 2 రకాల చెట్ల కోసం యేసయ్య మాట్లాడుతున్నాడు. ఒకటి మంచి చెట్టు, రెండోది చెడ్డ చెట్టు కాదు, పనికిమాలిన చెట్టు అంట. వాక్యంలో అదే మాట్లాడాడు యేసయ్య.
వాక్యం అందుకే చాలా ఏమంటారు, రెండంచెలుగా ఖడ్గమని అనడానికి కారణం అదే. దేవుడు ఎక్కడైనా కోపపడితే అక్కడ మెల్లిమెల్లిగా చెప్పినట్టు, ఆలోచించి కొంచెం మెతకగా చెప్పినట్టు అక్కడ లేదు. దేవుడు చాలా స్ట్రైట్గా మాట్లాడాడు. పనికి మాలిన చెట్టు అంటే ఆ మాట అంటే మనం చాలాసార్లు బాధపడతాం కదా, కోపంలో చాలా మందిని తిట్టేస్తూ ఉంటాం ఈ మాటలో. అంటే వ్యర్థుడా అని కదా దానికి అర్థం, వ్యర్థుడా, నువ్వెందుకు పనికి రావు అని దానికి అర్థం. అయితే ఫలములు ఇచ్చే చెట్టు మంచి చెట్టు, ఫలములు ఇవ్వలేని చెట్టు పనికి మాలిన చెట్టు అంట. అయితే ఇది మన ఆత్మీయ జీవితాల కోసం మాట్లాడుతూ, ఇలాంటి అబద్ధ వ్యక్తులు ఉంటారు, వారిని చూడండి, వారు గొర్రె చర్మం వేసుకొని వస్తూ ఉంటారు. అంటే పైకి గొర్రెల్లా కనిపిస్తారు కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. అయితే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు, వారు మంచి వ్యక్తులా లేదంటే చెడ్డ వ్యక్తులా అనేది. ఇది మనము వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చని యేసయ్య అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు మనము ఎలాంటి ఫలములు ఫలిస్తున్నామో దాన్ని బట్టి మనము మంచి చెట్ట లేదంటే పనికిమాలిన చెట్ట అనేది దేవుడు నిర్ణయించేస్తాడు. ఇది మనం ఆలోచించుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో మంచి చెట్టు ఎలాంటి ఫలములు ఇస్తుంది, పనికిమాలిన చెట్టు ఎలాంటి ఫలములు ఇస్తుందో కూడా చెప్తూ ఉన్నాడు. మనము ఎలాంటి చెట్టుగా ఉన్నామో ఆలోచించుకుందాం. అయితే ఫలించాలి, కానీ ఎలాంటి ఫలములు ఫలించాలి అనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే, అది గుర్తుంచుకోండి. అయితే మంచి చెట్టు, పనికిమాలిన చెట్టు, 2 రకాల చెట్లు ఉన్నాయి. మనము ఈ రెండింటిలో ఏ కేటగిరీ కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాల్లో మనము మంచి ఫలములు ఫలించలేకపోతే గనక అప్పుడు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యేసయ్య యొక్క సువార్త విధానం చూస్తే ఎక్కడెక్కడైతే చుట్టూ చాలా సాధారణమైన పరిస్థితులు ఉన్నాయో అలాంటి వాటిని తీసుకుని గొప్ప గొప్ప ఆత్మీయ పాఠాలు యేసయ్య మనకు నేర్పాడు వాక్యంలో. ఇక్కడ ఈ ఉపమానం కూడా అంతే కదా. ఆయన ఒక చిన్న ఉపమానాన్ని తీసుకున్నాడు. ఆయన ఆ ఉపమానం ద్వారా ఆ చెట్టును చూపించి ఫలముల కోసం మాట్లాడి మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఫలముల కోసం ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అయితే మనము ఈ విషయాలు ఆలోచిద్దాం. దేవుణ్ణి తెలుసుకోవడం వలన మనము ఫలించగలమంట. ఫలము అనేది దేవునితో మనము నడవడం వలన ఆత్మీయంగా కలిగేటటువంటిది ఫలము. ఓకే, ఏ ఫలం అంటే ఆత్మీయమైనటువంటి ఫలము మనం ఫలించాలంటే. అయితే దేవుని తెలుసుకోవడం వలన, దేవునితో నడవడం వలన మనము ఫలము ఫలించగలము. అయితే ఈరోజు మన యొక్క వాక్య భాగంలో నుంచి పౌలు గారు మనలను ఛాలెంజ్ చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఏ రకమైనటువంటి ఫలము నీవు ఫలిస్తూ ఉన్నావు, ఏ రకమైనటువంటి ఫలము నీవు ఫలిస్తున్నావు అని పౌలు గారు ఇక్కడ మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు కోరిక ఏమిటంటే మనమందరము కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనమందరము కూడా మంచి ఫలమునిచ్చే ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలనేది దేవుని యొక్క కోరిక. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు ముందుగా మనము గలతీ పత్రిక కోసము, ఇక్కడ పరిస్థితుల కోసం కూడా మనం ఆలోచిద్దాం. గుర్తుంచుకోండి, మనము ఫలము కోసం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఫలములు ఫలించడానికి ఎలాంటి రకమైనటువంటి 2 రకాల చెట్లు ఉన్నాయి కూడా మనం చూసాం. ఒకటి మంచి చెట్టు, రెండవది పనికిమాలిన చెట్టు. ఒకటేమో మంచి ఫలములు ఫలిస్తుంది, రెండవది పనికిమాలినటువంటి ఫలములు ఫలిస్తుంది. అయితే ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రికలో నుంచి పౌలు గారు మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, నీవు ఏ రకమైనటువంటి ఫలము ఫలిస్తున్నావు? పౌలు గారు ప్రతి పత్రిక రాసినప్పుడు ప్రతి ఒక్క సంఘానికి కూడా ఆయన గ్రీటింగ్స్ తెలియజేస్తూ వచ్చాడు మొట్టమొదట్లో. తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈ మాటల తర్వాత ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఇంకేమైనా చెప్పాలన్నా చెప్తూ వచ్చాడు. కానీ గలతీయులకు రాసిన పత్రికలో ఎలా ఉంటుందంటే, ఆయన చిన్న గ్రీటింగ్స్ ఇచ్చాడు. అయితే గ్రీటింగ్స్ ఇవ్వగానే వెంటనే వారిని ఖండిస్తూ కొన్ని మాటలు రాశాడు. ఇంకెక్కడ ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళకి. గలతీ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సంఘం యొక్క స్థితి ఏమిటంటే, మంచి పనులు చేయడం ద్వారా, రెండవది ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం, మనము ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాము అనేటువంటి స్థితిలో ఒక డ్రీమ్లో ఉన్నట్టుగా జీవించేస్తూ ఉన్నారు గలతీ సంఘం. మంచి పనులు చేయడం, ధర్మశాస్త్రాన్ని పాటించడం, ఈ 2 చేస్తే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం, మనము ఫలములు ఫలించే స్థితిలో ఉంటామని వారందరూ అనుకుంటున్నారు. అయితే దేవుని కృపకు సమర్పించుకోవడం మానేసి గలతీయులు చేసినటువంటి పని ఏమిటంటే, ఆచార సంప్రదాయాల వైపు, శరీర క్రియల వైపు వాళ్ళు తిరిగిపోయారు. ఈ విషయాలన్నీ కూడా వారికి గ్రీటింగ్స్ తెలియజేయగానే ఇమ్మీడియట్గా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు పౌలు గారు. వారితోటి సీరియస్గా ఈ విషయాలు మాట్లాడాడు.
అయితే 5వ వచనం వరకు కూడా గ్రీటింగ్స్ ఉంటాయి మొదటి అధ్యాయంలో. తర్వాత 6వ వచనం నుంచి చూడండి ఎలా ఉంటుంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని మొదలుపెట్టాడు. మీకు మేమేం బోధించాము, మీరు ఏమి నేర్చుకున్నారు, దాన్ని విడిచిపెట్టి మీరు ఇంత త్వరగా దేవుని వాక్య వ్యతిరేకమైనటువంటి సువార్త వైపు తిరిగిపోయారు. ఇది తెలిసి నేను చాలా బాధపడుతున్నాను, నేనే ఆశ్చర్యపోతున్నానని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడు. సో వారి యొక్క స్థితిని అంతా కూడా చూపించి వారిని ఖండించాడు. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి చివరికి వచ్చిన తర్వాత మనం చదివినటువంటి వచనాల్లో ఆత్మఫలము ఎలా ఉంటుందో, ఆత్మఫలము ఎలా ఫలించాలో ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. సో ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు వారి యొక్క స్థితిని బట్టి వారికి జ్ఞాపకం చేస్తూ వారి జీవితాలు మారాలని ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలము. అయితే పౌలు గారు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, ఈ ఆత్మఫలములో ఆత్మఫలము కోసం మాట్లాడాడు, తర్వాత శరీర ఫలముల కోసం కూడా మాట్లాడాడు. శరీర క్రియలు అని అక్కడ వాడబడింది, ఆత్మఫలము శరీర క్రియలు అని అక్కడ వాడబడింది. ఆ రెండింటి కోసం కూడా ఆయన మాట్లాడాడు. అయితే ఆత్మఫలము కోసం మాట్లాడుతూ మొత్తం 9 విషయాలు అక్కడ మాట్లాడాడు కదా. మొట్టమొదటిది లవ్, ప్రేమ. రెండవది సంతోషము, జాయ్. మూడవది సమాధానము, పీస్. నాలుగవది దీర్ఘశాంతము, పేషియన్స్. ఐదవది దయాళుత్వము, కైండ్నెస్. ఆరవది మంచితనము, గుడ్నెస్. ఏడవది విశ్వాసము, ఫెయిత్. ఎనిమిదవది సాత్వికము, జెంటిల్నెస్. తొమ్మిదవది ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఈ 9 విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఈ 9 కూడా ఎలాగా అక్కడ సంబోధించాడంటే, ఒకసారి తెలుగు బైబిల్లో కూడా మనం చూద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా అని అక్కడ మొదలు పెట్టాడు కదా. 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రారంభంలో అదేనా ఉంది. అయితే ఆత్మఫలం ఏమనగా అని మాట్లాడాడు. కానీ ఇక్కడ ఎన్ని విషయాలు మాట్లాడాడు? ఫలములు 9 మాట్లాడాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అని ఉంటుంది, ఆత్మఫలము అని ఉంటుంది. అయితే మనము గమనించాల్సింది ఏమిటంటే, ఈ 9 రకాలు కాదు, ఈ 9 కూడా ఒక్కటే. 9 రకాల ఫలములు లేవు, కానీ 9 కూడా ఒకే ఫలము. అయితే ఈ 9 లక్షణాలు కూడా అందులో ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ 9 లక్షణాలు కూడా నీలో నాలో రావాలంటే కేవలం దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రం మనము పొందుకోగలము. అయితే ఇవి మనము పొందుకోవాలంటే మనము ఏమి చేయాలంటే, యేసుక్రీస్తును మనము తెలుసుకోవాలి, ఆయనను మనం ప్రేమించాలి, తర్వాత ఆయనను జ్ఞాపకం ఉంచుకోవాలి, తర్వాత ఆయనను అనుసరించాలి. ఈ 4 విషయాలు మన జీవితాల్లో జరిగితే ఈ 9 రకాల ఫలము మన జీవితాల్లో ఉంటుంది. ఏమిటి? యేసయ్యను తెలుసుకోవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయనను అనుసరించాలి. అయితే పౌలు గారు ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ కోసం ఆలోచిస్తూ ఈ యొక్క ఆత్మ ఫలం కోసం ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. అయితే దాని ముందు ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, శరీర క్రియల కోసం మాట్లాడాడు, తర్వాత శరీరేచ్ఛల కోసం మాట్లాడాడు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ఆత్మఫలం ఏమనగా అని చెప్పి దీనితో మొదలుపెట్టాడు. తర్వాత 23వ వచనంలో, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ 9 లక్షణాలు కూడా ఖచ్చితంగా మనలో ఉండాలి. అయితే శరీరాచలు లేదంటే శరీర క్రియల కోసం మాట్లాడుతూ అవేమో చాలా విషయాలుగా ఉన్నాయి. అంటే ప్లూరల్ ఫామ్ యూజ్ చేశాడు, అవి చాలా ఉన్నాయి, అది ఒక్కటి కాదు, శరీర క్రియలు చాలా ఉన్నాయి. కానీ ఆత్మఫలము కోసం మాట్లాడినప్పుడు సింగులర్ ఫామ్ యూజ్ చేశాడు. అంటే ఒక్కటే ఆత్మఫలము, ఒక్కటే, దానికోసం మాట్లాడుతూ అదే ఫామ్ ఆయన యూజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా అర్థం కావాలంటే, ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, ద్రాక్ష పళ్ళు మనము తీసుకున్నప్పుడు ఒక్కటే విడిగా ఇవ్వడు కదా, అది చిన్న గెల వస్తుంది, దానికి ఇవన్నీ కూడా
ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆత్మఫలము కూడా అలాంటిది. ఇది ఒక్కటే ఫ్రూట్, కానీ 9 రకాల లక్షణాలు. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప బహుమానమై ఉంది. అయితే ఈ యొక్క ఫలము ఫలించాలంటే కనుక కొంచెం సమయం తీసుకుంటుంది. ఫలము ఫలించాలంటే కొంచెం సమయం తీసుకుంటుంది. ఏం చేయాలి? దానికి చెట్టును నాటాలి, నాటిన తర్వాత నీరు, ఎరువు ఇవన్నీ కూడా వెయ్యాలి. తర్వాత కొద్ది సమయం మనము వేచి చూడాలి. అయితే ఈ యొక్క ఆత్మ ఫలము ఫలించాలంటే ఆత్మ సహాయము ద్వారా, అనగా పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా, ఆయనలో ఏకమవ్వడం ద్వారా మనము ఫలించగలము. ఒక మొక్క నాటిన తర్వాత అది ఫలించడానికి ఎంత సమయం అయితే పడుతుందో, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇది నిరంతరమైనటువంటి ప్రాసెస్ మాట. మనము నాటబడాలి, నీకు నీరు వేయబడాలి, ఎరువు అందాలి, ఇవన్నీ కూడా అందుతూ ఒకనొక సమయం వచ్చేసరికి నీవు ఫలవంతమైనటువంటి స్థితిలో ఉండాలి. ఇదంతా ప్రాసెస్. ఇదంతా జరిగిన తర్వాత ఒకవేళ నీలో ఫలము లేనట్లయితే కనుక దేవుడు చెప్పినట్లు ఆ చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. అయితే ఈ యొక్క ఆత్మఫలము మనలో ఉండడం ద్వారా, క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో ఆత్మఫలము ఒకవేళ ఉంటే, ఈ ఆత్మఫలము మనలను లోకములో నుంచి వేరు చేస్తుందంట. తర్వాత అపరిశుద్ధత నుంచి మనల్ని వేరు చేస్తుంది. తర్వాత లోకములో ఉన్నటువంటి పాపములని, లేదంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుంచి మనల్ని వేరు చేస్తుంది. కాబట్టి ఆత్మఫలము అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. అయితే ఈ మాటలన్నిటి ద్వారా ఒక మాట మనము జ్ఞాపకం ఉంచుకుందాం. క్రైస్తవ జీవితం ఫలవంతమైనటువంటి జీవితంగా ఖచ్చితంగా ఉండాలి. ఇది యేసయ్య కోరుకుంటున్నాడు. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారా? నన్ను చూడండి, నేనేం వచనాలు చెప్పట్లేదు కదా, జస్ట్ పరిచయం. ఈరోజు ఆత్మఫలం కోసం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పరిచయ వాకులు ఇవన్నీ కూడా. ఫలము ఫలించేటటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఆత్మఫలము మనం ఫలించాలి అని చూసాం కదా. శరీర క్రియల కోసం మీకు తెలుసు, అవన్నీ కూడా మనలో ఉండకూడదు. అయితే ఆత్మఫలము మనం ఫలించాలి. అయితే ఫలించే ఫలము చాలాసార్లు మనలను తప్పుడు త్రోవలోనికి నడిపిస్తూ ఉంటుంది. నేను ఫలిస్తున్నాను అని చెప్పి చాలాసార్లు అనుకుంటాము, కానీ దేవుని దృష్టిలో, వాక్యం దృష్టిలో ఒకవేళ అది మనం పరిశీలించుకుంటే కొన్నిసార్లు ఇందాక మనము చదివినట్లుగానే పనికి మాలినటువంటి ఫలములు ఫలించేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇలాంటి పనికి మాలిన ఫలములు ఫలించేస్తూ నేను దేవునిలో ఫలిస్తున్నాను అని చెప్పుకుంటూ మనం బ్రతికేస్తూ ఉంటాం. ఇలాగ మోసపోతూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను అని చెప్తాను. నువ్వేం చేస్తావు తిరిగి నీకు అది జరుగుతుంది. ఒకవేళ నేను ఫలించేస్తున్నానని మోసపోతూ అలాగే జీవించేస్తుంటే చివరికి దేవుడు కూడా సహించడు. అది ఏదో ఒక రోజు రివీల్ అవుతుంది. నీవు ఫలించే ఫలము నిజమైనటువంటి ఆత్మఫలమా, లేదంటే ఎందుకు పనికిరానటువంటి ఫలమా అనేది. కాబట్టి ఇక్కడ ఉన్న మనమందరము విశ్వాసులే కాదు, సేవకులే కాదు, క్రైస్తవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫలించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాంటి ఫలములు ఫలించాలంటే మంచి ఫలములు ఫలించాలి. పనికిమాలిన చెట్టులాగా ఎందుకు ఉపయోగకరము కానటువంటి ఫలములు మనము ఫలించకూడదు. ఒకవేళ అటు పనికిమాలిన ఫలములు ఫలించక, ఇటు ఆత్మఫలము ఫలించక అలాగే ఉండిపోతే ఆ అంజూరపు చెట్టులాగా చివరికి దేవుడు చూస్తాడో సమయం వచ్చేంత వరకు. ఆ సమయం వచ్చిన తర్వాత దాన్ని తీసి నరికి దాన్ని అగ్నిలో పారవేస్తాడు. ఏదైనా సరే నీకు శిక్ష ఉంటుంది. కాబట్టి క్రైస్తవులైనటువంటి మన జీవితాల్లో ఫలము అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీలో ఏ ఫలములు ఉన్నాయి? యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, ఎన్నో సంవత్సరాలు అయింది కదా, ఏ ఫలము నీలో ఉంది, ఏ ఫలము నాలో ఉంది? అది ఆలోచించుకుందాం. ప్రతి సంవత్సరం ఆలోచించుకుంటాం కదా, జాబ్లో ఇంక్రిమెంట్ వచ్చిందా, ప్రమోషన్ వచ్చిందా, శాలరీ పెరిగిందా కదా, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. మరి ఆత్మీయ స్థితిలో యేసయ్యను నమ్ముకున్నావో, ఎన్నో సంవత్సరాలు అయింది, మరి ఏదైనా ఫలము, ఒక్క ఫలమైనా నీలో కనిపిస్తుందా? లేదంటే ఏ ఫలము కూడా లేనటువంటి ఒకవేళ స్థితిలో మనం ఉన్నామా? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అయితే ఫలముకు, ఫ్రూట్కి ఉన్నటువంటి ఒక 3 లక్షణాలు నేను చెప్తాను. అది ఆలోచించుకుని మనం ముగించుకుందాం. ఫ్రూట్లో ఉండేటువంటి 3 లక్షణాలు, ఇది కామన్గా అందరికీ తెలిసిందే. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, ఫ్రూట్ అనేది, ఫలము అనేది పైకి కనిపిస్తుంది. నిజమా కాదా? ఎస్, నిజమే, కనిపిస్తుంది. ఏదైనా చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, ఆ చెట్టుకి ఎక్కడెక్కడ పళ్ళు ఉన్నాయో చాలా వెతుకుతాం కదా. మనకిష్టమైనటువంటి చెట్టు మ్యాంగో ట్రీ దగ్గరికి వెళ్తే ఆ మూల, ఈ మూల, ఆకులు, ఈ ఆకులు అన్నీ తెంపేసి
ఎక్కడే ఒక్కొక్కడ ఏ మూలైనా ఒక్కటైనా ఉంటే దాన్ని తెంపుకుని తింటాం కదా. లేదంటే ఇంకా ఏ ఫ్రూట్ అయినా సరే, ఏ ఫలమైనా సరే, మనము దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది పైకి కనిపిస్తుంది, లోపల కనిపించకుండా దాక్కుని ఏ ఫలము కూడా ఉండదు. సో ఫలములో ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఇది అందరికీ కనిపిస్తుంటుంది. అందుకే యేసయ్య చెప్తూ ఉన్నాడు, వారి ఫలములను బట్టి మీరు తెలుసుకుంటారు వాడు మంచి చెట్ట లేదంటే చెడ్డ చెట్ట. ఓకే, సో ఇక్కడున్న మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా ఒకవేళ నిజంగా ఫలం ఉంటే ఆ ఫలము పైకి కనిపించాలి. కొంతమంది అతి తెలివితేటలు ఉపయోగించి చెప్తూ ఉంటారు విశ్వాసులు, నేనేంటో నాకు దేవుడికి తెలుసండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. నీకు దేవునికి నువ్వేంటో తెలుసు, నీ ఫలము ఎదుటివాడికి తెలియాలి కదా. నీవు ఫలిస్తున్నావంటే బయట కనిపించాలి నీ ఫలము. అంతేగాని నాకు చాలా ఫలములు ఉన్నాయండి, నా లోపల ఉంటే నేనేంటో దేవునికి తెలుసు అంటే ఇది అతి తెలివితేటలు ఉపయోగించడం, ప్రదర్శించడం. ఇది ఫలవంతమైనటువంటి జీవితం కాదు. కాబట్టి నీవు ఫలిస్తున్నావంటే నీ ఫలము బయటికి కనిపించాలి, నీ ఫలము ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఇది మొట్టమొదటి లక్షణం. కాబట్టి ఇది మనలో ఉందో లేదో ఆలోచిద్దాం. రెండవ లక్షణం ఏమిటంటే ఫలము అది ఫలించే చెట్టు యొక్క లక్షణాన్ని తెలుపుతుంది. ఒక ఫ్రూట్ ఉందనుకోండి, ఆ ఫ్రూట్ మనం తిన్నామనుకో, ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటో మనం చెప్పచ్చు కదా. జామ చెట్టు దగ్గరికి వెళ్ళాము, జామ పండు కొనుక్కున్నాం, లేదంటే అది తిన్న తర్వాత ఇది జామ చెట్టు లేదంటే జామ పండు అని చెప్తాం కదా. లేదంటే సపోటా పండు తిన్నావు, ఇది సపోటా చెట్టు అని చెప్తాం. ఎందుకు? ఈ ఫ్రూట్ చెప్తుంది అది ఏ చెట్టు నుంచి వచ్చిందో కదా. కాబట్టి నీవు ఫలించే యొక్క ఫలము కూడా నీ చెట్టు ఏమిటో లేదంటే నీ లక్షణం ఏమిటో చెప్పగలగాలి. నీవు ఫలించే ఫలమును బట్టి నీ లక్షణాన్ని దేవుడు చెప్పగలడు. దేవుని యొక్క వాక్యం అది సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఫ్రూట్కి కూడా అది తిన్నప్పుడు దాని లక్షణం ఎలాగైతే మనం తెలుసుకోగలమో, మన ఆత్మ ఫలమును కూడా చూసినప్పుడు నీవు ఏ లక్షణాలను కలిగి ఉన్నావో చెప్పేయచ్చు. అది దేవుని యొక్క జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ లేదంటే దైవజనులు దాన్ని గ్రహించగలరు. నీ స్థితి ఏమిటో, నీ ఫలం ఎలాంటిదో, నువ్వు ఎలాంటి ఫలము ఫలిస్తున్నావో అది దేవుడు తెలుసుకోగలడు. మూడవ లక్షణం ఏమిటంటే ఫలము ఎప్పుడు కూడా తన కోసం పుట్టదు కదా. ఫ్రూట్ దానికి అది తినేసుకుంటుందా? ఛాన్స్ లేదు దానికి కదా. దాన్ని ఎవడో ఒకటి తినాలి కదా. అది ఎవరు రోడ్డుని పోయేవాడు కావచ్చు, లేదంటే కొనుక్కున్నవాడైనా కావచ్చు కదా. కాబట్టి చెట్టుకు పడినటువంటి ఫలము చెట్టు తినదు, అది ఖచ్చితంగా ఇతరులకు ఉపయోగపడుతుంది. ఎంతమంది ఆకలి తీరుస్తుందో తెలియదు, లేదంటే ఎంతమందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో తెలియదు కదా. యాపిల్ పండు ప్రతిరోజు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనల్ని కాపాడుతుందని చెప్తూ ఉంటారు. మరి ఆ యాపిల్ పండు ఎన్నో సంవత్సరాలుగా ఎంతమందికి ఉపయోగపడుతుందో కదా. యాపిల్ చెట్టు తింది దాన్ని, మిగిలిన వాళ్ళు తింటారు. అదే లక్షణము నీలో నాలో కూడా ఉండాలి. ఏమిటంటే నీ ఫలము ఇతరులు అనుభవించాలి. అందుకే నేను చెప్తూ ఉంటాను, అంతకుముందు కూడా మనం ఆలోచించాం, నీవు తోటలో ఫలిస్తే నీ ఫలము నీ తోటమాలు తినాలి, నీ సంఘం తినాలి, నీ సంఘము అనుభవించాలి. రోడ్డు మీద పోయేవాడు కాదు, లేదంటే ఊరి మీద వాళ్ళు కాదు. నీవు తోటలో ఫలిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ ఫలము యొక్క రుచి తెలియాలి, నీ ఫలము 10 మందికి ఉపయోగపడాలి. అంతేగాని ఇది నాకే ఉంచుకుంటాను, నేనే తింటాను అంటే దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. ఇది వాక్యం అంగీకరించదు. ఈ 3 లక్షణాలు ఫలముకు ఉంటాయి. ఒకటి, ఫలం ఎప్పుడు కూడా పైకి కనిపిస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలిస్తున్నట్లయితే నీవు ఫలించే స్థితి పైన ఉన్నటువంటి అందరికీ తెలియాలి, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి. ఒరే, వారు యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఈ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు, లేదంటే ఆత్మీయంగా ఇలా ఉన్నారు, ఇంత మంచిగా తయారయ్యారని చెప్పి ప్రతి వారికి కూడా తెలియాలి. అదే విధంగా ఒకవేళ నీవు ప్రారంభంలో ఎలాగైతే ఉన్నావో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నట్లయితే దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. వీళ్ళేం ఫలించట్లేదురా అని చెప్పి అనుకుంటారు. కాబట్టి నీ ఫలము నీ చుట్టూ ఉన్న చాలా మందికి అందరికీ కూడా తెలియాలి. రెండవది, నీ ఫలమును బట్టి నీ లక్షణం ఏమిటో చెప్తారు. ఒకవేళ నీ నోటి నుంచి పనికిమాలిన మాటలు, బూతులు, లేదంటే నీ యొక్క జీవితము పాపపు జీవితమై ఉంటే కనుక నీవు పనికిమాలిన ఫలములు ఫలిస్తున్నావని చెప్తాడు దేవుడు. ఒకవేళ నీవు ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము ఇలాంటివన్నీ కలిగి మంచి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే వీడు ఆత్మఫలాన్ని ఫలిస్తున్నాడు రా అని చెప్తాడు. నిన్ను చూసి నీ ఫలమును బట్టి నీ లక్షణం ఏంటో దేవుడు చెప్తాడు. మూడవ లక్షణము, నీ ఫలము నీ కోసం కాదు, ఇతరులకు ఉపయోగపడాలి. దేవుడు నీకు తలాంత్ ఇచ్చాడా, నీలో ఒక ఫలం ఉందా, దాన్ని నీ సంఘానికి ఉపయోగించుకో, దేవుని పనికై ఉపయోగించు. అంతేగాని దాచిపెట్టినటువంటి భూమిలో దాచిపెట్టినటువంటి తలాంతులు దాచాడు కదా, అలాంటి వ్యక్తిలాగా దాన్ని భూమిలో పాతి పెట్టేసుకోవద్దు. మరొక మాట చెప్తున్నాను,
నీ ఫలమును ఉపయోగించుకోవడానికి స్టేజ్, బ్యాక్గ్రౌండ్, లైటింగ్, షూటింగ్ ఇవన్నీ అవసరం లేదు. గుర్తుంచుకోండి, చాలామంది కోరుకునేది ఇదే కదా. నేను స్టేజ్ మీదకి పిలిచి నాకు వాక్యం ఇస్తే నేను వాక్యం చెప్పేస్తాను. కాదు కాదు, దేవుని యొక్క సువార్త ఎక్కడైనా సరే నువ్వు ప్రకటించు. పాటలు పాడే అవకాశం ఉందా? తలంత దేవుడిచ్చాడా? ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడు, దేవుని స్తుతించు. ఒకవేళ వాక్యం బాగా చదువుతావా, చదువు. ఎక్కడికి వెళ్ళినా 10 మందిని దాన్ని చదివి ఎంకరేజ్ చేయి. అయితే నేటి రోజుల్లో చాలామంది ఇలాంటి పైకి కనిపించే వాటికి అట్రాక్ట్ అయిపోయి చాలామంది తప్పుడు త్రోవలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని పిలుపు, దేవుని యొక్క ప్రణాళిక ఏది తమ జీవితాల్లో లేకుండా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఇదే. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఫలములు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి కూడా తలాంతులు ఇచ్చాడు. నీ తలాంతును ఎక్కడైనా సరే ఉపయోగించుకోవచ్చు. దానికి మనకి స్టేజ్ కావాలి, లేదంటే ఒక పెద్ద క్రౌడ్ కావాలి, లేదంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ కావాలి, ఏవీ అవసరం లేదు. ఒకే వ్యక్తి, నీకు ఎవరైనా ఒక వ్యక్తి అన్యుడు దొరికితే కూర్చోబెట్టి వాక్యం చెప్పు, దేవుని కోసం యేసయ్యను పరిచయం చేయి, సువార్త ప్రకటించు. అంతకంటే గొప్ప భాగ్యం లేదు. కొన్ని వేల మంది ముందు వాక్యం చెప్పేసి ఒక్కడు కూడా రక్షింపబడకపోతే ఆ రోజున, దానికంటే ఒకే ఒక్క వ్యక్తికి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వాడు ఒకవేళ వాక్యం ద్వారా కదలబడితే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి లేదు. క్రౌడ్తో సంబంధం లేదు దేవుడికి. ఓకే, కాబట్టి దేవుడిచ్చిన ఫలమును దేవుని కోసం ఉపయోగించుకో. 10 మందికి అది ఉపయోగపడాలి. ఈ 3 విషయాలు కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. 3 విషయాలు ఫలము కోసం మనం ఆలోచించాం. అయితే క్రైస్తవ జీవితం ఫలవంతమైనటువంటి జీవితము. అయితే ఈ ఫలవంతమైనటువంటి జీవితంలో ఈ 3 లక్షణాలు కూడా మనం ఉండాలని చూసాం. అయితే తోటలో ఫలించాలి. అయితే ఏ విషయాల్లో ఫలించాలి, ఏ విషయాల్లో ఫలించాలో వచ్చే వారం నుంచి మనం ఆలోచిద్దాం. ఆత్మ ఫలము ఫలించాలని చూస్తూ ఉన్నాం. అయితే ఫలించేటటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అసలు అని ఆలోచించుకుందాం. అసలు ఫలవంతమైనటువంటి జీవితం మనకుందా లేదా? ఒకవేళ ఫలవంతమైనటువంటి జీవితం ఉంటే నీ ఫలము అందరికీ కనిపిస్తుంది. నీ ఫలమును చూసి నీ యొక్క లక్షణాన్ని ఇతరులు గమనించగలరు. తర్వాత నీ ఫలము ఇతరులకు ఉపయోగపడాలి. అది నీ దగ్గర ఉంటే సరిపోదు. దేవుని నమ్ముకున్న అనేక మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఫలమును వారు 10 మందికి ఉపయోగించుకున్నారు. అనేక మంది మిషనరీస్, లేదంటే అనేక మంది దైవజనులు, చాలామంది తమను తాము త్యాగం చేసుకుని తమకున్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు కోసము అనేక సమస్యలు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొని వారు నిలబడ్డారు. ఎందుకోసమంటే వారి ఫలము ఇతరులకు ఉపయోగపడాలని. మనము చాలా మంది కోసం ఆలోచిస్తూ ఉంటాం. చాలామంది మిషనరీస్ మనకు తెలుసు. విలియం కేరీ కానీ, లేదంటే డేవిడ్ లివింగ్స్టన్ కానీ, లేదంటే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, మనం విన్నాం. స్త్రీల్లో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, ముసలి వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి తమ ఫలమును ఇతరులకు ఉపయోగించారు. వారు ఫలించిన ఫలము ఇప్పటికీ కూడా చాలామంది అనుభవిస్తూ ఉన్నాం. భారతదేశంలో అలాంటి మిషనరీస్ చేసినటువంటి సేవ, ఈరోజు ఆ ఫలమును ఇండియన్స్ అందరం కూడా మనం అనుభవిస్తున్నాం. వారు చేసిన ఆ యొక్క త్యాగం, వారి ఫలమును బట్టి వారు ఎంత గొప్పవారో మనం ఆలోచిస్తూ ఉన్నాం. తర్వాత ఫలము తన కోసం పుట్టదు అనేందుకు చాలామంది మిషనరీస్ తమ కోసం తాము వదులుకొని తమకున్నవన్నీ కూడా దేవునికి ఇచ్చుకుని చివరి శ్వాస వరకు కూడా యేసయ్య కోసం బ్రతికారు, సువార్త చేశారు, ప్రాణాలు విడిచారు. అనేక మంది మరణించారు కూడా, చంపివేయబడ్డారు, శ్రమలు అనుభవించారు. ఇవన్నీ కూడా ఎందుకు అనుభవించారంటే యేసయ్య యొక్క వాక్య ప్రకారంగా వాళ్ళు జీవించాలని తీర్మానం తీసుకున్నారు కాబట్టి. మరి అలాంటి స్థితిలో మనము ఉండాలి. యేసయ్యని నమ్ముకున్నాం, చర్చికి వస్తున్నాం ప్రతి ఆదివారం, లేదంటే ప్రతి శుక్రవారము ఏదో వచ్చాము, కూర్చున్నాం, పాటలు పాడాము, వాక్యం విన్నాం, వెళ్ళిపోవడం, దీనివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. నువ్వు ఎన్ని రోజులు వెళ్తే ఏంటి, ఎన్ని సంవత్సరాలు వెళ్తే ఏంటి, నీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇది దేవుడు కోరుకునేది. నీలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, మార్పు లేదు. పైగా దీనికి తోడు మళ్ళీ కయ్యాలు, లేదంటే కలహాలు, గొడవలు, మనసులోనేమో ద్వేషాలు, అసూయలు, ఇవన్నీ పెట్టుకుని నేను క్రైస్తవుని, నేను క్రైస్తవులు అని చెప్పి బ్రతికేస్తూ ఎలా జీవిస్తున్నామంటే మోసపోతూ ఉన్నాం. మనల్ని మనమే మోసపరుచుకుంటూ ఉన్నాం. చివరికి దేవుడు ఏం మోసపోతాడేమో అని చెప్పి అనుకుంటారు మనమే కదా. దేవుడిని మోసం చేసేస్తున్నాము, సేవకుడిని మోసం చేసేస్తున్నాము, చుట్టూ ఉన్న విశ్వాసుల్ని మోసం చేసేస్తున్నాము. ఇలా బ్రతికేస్తూ నేను చాలా స్పిరిచువల్, నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను, నేను ఆత్మఫలము ఫలిస్తున్నానని చెప్పి మనల్ని మనమే మోసం చేసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నాం. చివరికి మరణించిన తర్వాత మనల్ని నరకంలోనికి దేవుడు పంపించేస్తే అప్పుడు తెలుస్తుంది అప్పుడు నిజమేంటో. కాబట్టి ఆ శిక్ష నుంచి, ఎలాంటి స్థితిలో నుంచి మనం తప్పించుకోవాలంటే కనుక మనము మార్చుకుందాం. ఈ రోజున
ఏ ఫలములో ఫలించాలో నెక్స్ట్ వీక్ నుంచి ఆలోచిద్దాం. కానీ అసలు నీ జీవితము ఫలవంతభరితంగా ఉందా లేదా, ఇది ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. కళ్ళు మూసుకుందామా? ఒకసారి కళ్ళు మూసుకుని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని, నిజంగా నువ్వు ఫలిస్తున్నావా? ఒకవేళ ఫలిస్తే నీ ఫలం కనిపించాలి. నీ ఫలాన్ని బట్టి నీ తోటి విశ్వాసులు నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడివో తెలుసుకోగలగాలి. మరి వాళ్ళు తెలుసుకునేలాంటి లక్షణం ఉందా? నిన్ను చూసి నువ్వు ఆత్మఫలం ఫలిస్తున్నావు అంటున్నారా, లేదంటే వీళ్ళేం విశ్వాసులరా, వీళ్ళేమి క్రైస్తవులరా అని చెప్పి అనుకుంటూ ఉన్నారా? ఒకసారి ఆలోచించు. తర్వాత నీ ఫలము నీ దగ్గరే ఉంచుకుంటే దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. నీ ఫలము ఇతరులకు ఉపయోగపడాలి, అనేక మందికి అది ఉపయోగపడాలి. అటు జీవితాన్ని జీవిస్తావా? అటు జీవితాన్ని జీవిద్దామా? ప్రతి ఒక్కరము కూడా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఎలాంటి ఫలము మనం ఫలిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ కాపు. నీ నుంచి ఫలములు వేసి ఆశిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. ఒక్క ఫలమైనా నీ దగ్గర దొరుకుతుందేమో, ఒక్కసారైనా ఫలములతో కనిపిస్తావేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. చాలా ఎత్తుగా ఎదిగిపోయేవేమో, చుట్టూ ఆకులతో నింపబడి చాలా బలమైన దృఢమైన విశ్వాసిగా కనిపిస్తున్నావేమో, చాలా ఏళ్ళుగా పాతుకుపోయినటువంటి చెట్టుగా ఒకవేళ ఉన్నావేమో నువ్వు బహుశా. కానీ నీ చెట్టుకు ఒక్క ఫలము కూడా లేనటువంటి స్థితిలో ఉంటే చాలా సిగ్గుచేటంట. నిన్ను చూసి నువ్వే సిగ్గుపడాలంట. ఇంత ఎత్తుకెదిగాను, ఇంత ఆకులతో నింపబడ్డాను, కానీ ఒక్క ఫలము కూడా నాలో లేదని చెప్పి సిగ్గుపడమని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మార్చుకుంటావా? యేసయ్య కోరుకుంటున్నాడు, నీలో ఫలము నాకు కావాలి, నీవు ఫలించాలి, నీ ఫలము కనిపించాలి అందరికీ. నీ ఫలము నీకు కాదు, అందరూ అనుభవించడానికి, అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి. అట్టి తీర్మానం తీసుకుంటావా ఈ రోజున? బయటికి వెళ్ళే ముందు యేసయ్యతో ఒక్క మంచి తీర్మానం తీసుకుని ప్రార్థన చేసుకుని వెళ్దాం.